ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ దాకా ఇప్పుడు దేశంలో ప్రజల మధ్య ఒక సీరియస్ చర్చ జరుగుతోంది. ప్రజలు అంటున్నాను అంటే కనీసం సెన్స్ ఉన్నవాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రేమించేవాళ్ళు, రాజకీయ పార్టీలు కాదు ముఖ్యం. ఈ రోజున రాజకీయ పార్టీ రేపు ఉండదు, ఈరోజు లేని రాజకీయ పార్టీ రేపటి ఇంకోటి కొత్తగా పుట్టుకొని వస్తుంది. అవి కాదు ప్రధానం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు బాగుండాలి, అవి బాగా పని చేయాలి అని చెప్పి కోరుకునే ప్రజల గురించి అంటూ ఉన్నా నేను. ఇవి కాకుండా గుట్టిగా కళ్ళు మూసుకొని బానిసత్వం చేసే వాళ్ళ గురించి కాదు. ఆ బానిసల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, మరి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే బానిసల సంఖ్య పెరిగితే దేశానికి ప్రమాదమే కదా అని అంటే ఆ బానిసల సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బాధ్యతాయుతమైన పౌరుల మీద ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే సీరియస్ చర్చ ఏం నడుస్తుంది అంటే, అసలు మనం ఓటు ఎందుకు వేయాలి, ఎవరిని నమ్మి ఓటేయాలి, మన ఓటు అనేది న్యాయబద్ధంగా అక్కడ రికార్డు కానప్పుడు, లేదా మన ఓటుతో పాటు ఇంకా ఏవో రకరకాల దొంగదారుల్లో ఓట్లన్నిటివి వచ్చేసి మన అభిప్రాయానికి గౌరవమే లేకుండా చేసే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఓటు ఎందుకు వేయాలి అనే ఒక సీరియస్ చర్చ అసలు మీరు నెట్టింట చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అసలు ఓటు ఎందుకు వేయాలి అని. ఎన్నికలను నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యవస్థ, ఎన్నికల కమిషన్ అనే ఒక వ్యవస్థ కనీసం అకౌంటబిలిటీ లేకుండా ఉంటే, మినిమం జవాబుదారీతనం లేకుండా ఉంటే, ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంటే, మనం అధికారంలో ఉన్న వాళ్లకు బానిసత్వం చేస్తే చాలు, అధికారంలో ఉన్న వాళ్లకు జవాబుదారీగా ఉంటే చాలు, ఇంకెవరికి మనం పనిచేయాల్సిన అవసరం లేదు అని ఈ దేశంలో ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా భావిస్తే, స్వతంత్రంగా వ్యవహరించి, పారదర్శకంగా వ్యవహరించి, జవాబుదారీతనంగా ఉండాల్సిన వ్యవస్థలు ఆ విధంగా భావిస్తే మనం దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ ప్రవర్తన అసలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళకు ఒంటి మీద పాములు చర్యలు పాకినట్లే ఉంది ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన. ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా దొంగతనం చేసింది అని ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, బాధ్యత గల ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన చోట బాధ్యత తీసుకొని అనుమానాలు నివృత్తి చేయాల్సిన చోట, అవును ఓటర్ లిస్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వడానికి వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి, సాయంత్రం 6 తర్వాత వీడియో ఫుటేజ్ ఈ దేశ ప్రతిపక్ష నాయకుడికి, ఈ దేశాన్ని సుదీర్ఘంగా పాలించినటువంటి పార్టీ అగ్రనేతకు ఎలక్షన్ కమిషన్ 6 తర్వాత పోలైన వీడియో ఫుటేజ్ కూడా ఇవ్వకపోతే, ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని ఇవ్వకపోతే, ఎలక్ట్రానిక్ డివైస్ రూపంలో ఓటర్ల లిస్టు ఇవ్వకపోతే ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తున్నట్లే కదా. ఇంత దారుణమైన జవాబుదారీతనం ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నిర్వహణలో జరిగే ఓట్ల పండగ అంట మనం మళ్ళీ అదేదో గొప్పది అన్నట్టు. అవును గొప్పదే, కొందరి వల్ల అది మలినమైపోతూ ఉంది, కొందరి వల్ల అది నిర్వీర్యమైపోతూ ఉంది. మరి ఇటువంటి వ్యవస్థలు ఉంటే, ఇటువంటి వ్యవస్థలను కనీసం ప్రశ్నించలేని రాజకీయ పార్టీలు, ఇటువంటి వ్యవస్థలను కనీసం నిలదీయలేని పౌర సమాజం ఏం మెసేజ్ ఇద్దామని, ఈ దేశాన్ని ఏం చేద్దామని ఎంత నాశనం దిశగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడెవరు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వమని కాదు, లేకుంటే రాహుల్ గాంధీని వ్యతిరేకించమని కాదు. పౌర సమాజం ఏ విధంగా ఉండాలి, తాను అడిగినటువంటి ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాలి, 6 తర్వాత ఏం పోల్ అయ్యాయో వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఏంటండి, ఎక్కడైనా కనుక ఒక క్రైమ్ జరిగితే జరిగిందో లేదో నిర్ధారించుకునే చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎదుగుతారు. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఎలా జరిగిందో నిర్ధారించుకునే సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. ప్రతి దగ్గర కూడా సీసీటీవీ. అలాంటిది
ఈ దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల వ్యవస్థను కాపాడాల్సిన చోట అంత కీలకమైనటువంటి వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయడం లేదు అంటే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అంత ధైర్యంగా అపహాస్యం చేస్తూ ఉంటే జవాబుదారీతనం వాళ్ళు ఫీల్ అవ్వకుండా ధైర్యంగా ఈ దేశంలో తిరుగుతూ ఉంటే పైగా అటువంటి వాళ్ళకు రక్షణగా కొన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతుంటే మరికొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉండి వాళ్ళకు మద్దతు పలుకుతూ ఉంటే దేనిగా మనం ఓటు ఎందుకు వేయాలి? దేశంలో జరుగుతున్న చర్చ జనం ఓటేయకపోతే అల్టిమేట్గా నియంతృత్వమే. మరి ఇప్పుడు ఓటేసినా కూడా ఆ ఓటుకు విలువ లేకుండా దొంగ ఓటు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు దొంగతనం చేసి దాన్ని అలాగే వదిలేస్తే మరి ఇంకేం ప్రయోజనం? ఓట్లు లేకపోతే, వేసిన ఓటుకు విలువ లేకపోతే అల్టిమేట్ నియంతృత్వమే. మనం ఏం చేసినా కనుక తిరుగులేదు, ఎటు దొంగగా వద్దుకుని అధికారంలోకి వస్తాం కదా అని చెప్పి పాలకులు అనుకుంటే అటువంటి నాయకత్వంలోకి దేశం వెళ్తే, రాష్ట్రాలు వెళ్తే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి? అల్టిమేట్గా మళ్ళీ మనం కొన్ని వందల సంవత్సరాలు ఎన్నికో స్వాతంత్రానికంటే వెనక్కి వెళ్ళిపోయి బానిసత్వంలోకే వెళ్ళిపోతాం. పూర్తిగా బానిసత్వంలోకే. ఇంతకుముందు స్వతంత్రం లేకముందు అందరికీ స్వతంత్రం లేకుండా ఏమీ లేదు. బానిసత్వం చేసే వాళ్ళకి అప్పుడు స్వతంత్రం ఉంటుండే, బానిసత్వం చేసే వాళ్ళకి అప్పుడు స్వతంత్రం ఉంటుండే, బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకే వాళ్ళకి అప్పుడు స్వతంత్రం ఉంటూ ఉండే. నెక్స్ట్ నియంతృత్వం వచ్చేసింది అనుకోండి, ఇవన్నీ ఇట్లా బలహీనం అయిపోయి మరి అప్పుడు కూడా బానిసత్వం చేసే వాళ్ళకి, ఊడిగం చేసే వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది. ఈ దేశంలో 99-95% బానిసలుగానే ఉండాల్సి ఉంటుంది. ఏంటిదంతా? ఎవడో 1-2% వాడే అధికారాన్ని అనుభవిస్తుంటాడు, వాడే సంపద అనుభవిస్తూ ఉంటాడు. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఒకటే కాదు నాలాంటి వాళ్ళని భయపెడుతూ ఉన్నది. ఈ దేశంలో పత్రికల ముసుగులో, టీవీల ముసుగులో ఉన్న మీడియా కూడా భయపెడుతుంది. ప్రజాస్వామ్యం ఇంతగానం నట్ట నడివీధున ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల దొంగతనం జరిగి మొత్తం ఫలితాన్ని తారుమారు చేస్తే అయినా కూడా గట్టిగా ప్రశ్నించలేని మీడియాను చూసి భయం వేస్తుంది. ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించలేని పార్టీలను చూసి భయం వేస్తుంది. అటువంటి నాయకులను చూసి భయం వేస్తుంది. అటువంటి జనాన్ని చూసి భయం వేస్తుంది. జనాన్ని చూసి భయం కాదులేండి, జాలి వేయాలి. ఎందుకంటే ఏ వ్యవస్థ నాశనమైనా మొదట బాధితుడు సామాన్య జనమే. ఆ విషయం వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో ఉండదు. తెలుసుకొని కూడా వాళ్ళని ఏదో ఒక మత్తులో ఉంచేస్తూ ఉంటారు పాలకులు, పార్టీలు, పెద్ద పెద్దలు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కూడా అది. ఎందుకు ఓటేయాలి అన్న సీరియస్ చర్చ పతాక స్థాయికి పోతే ఇక భారతదేశ ప్రజాస్వామ్యం ఒక చరిత్రనే.